హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి. మునక్కాయ సొరకాయ కాంబినేషన్లో కర్రీ అండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ బాండీ ఒకటి తీసుకున్నానండి. 3 స్పూన్ల అనేది ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ అన్నది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నది తీసుకోవాలండి. పోపు దినుసులను తీసుకున్న తర్వాత చక్కగా లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు తీసుకొని తాలింపు వేసేసుకున్న తర్వాత ముందుగా మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు అన్నది బాండీలోకి తీసుకోవాలి. ఒక 2 పచ్చిమిరకాయలు అన్నది కట్ చేసుకొని బాండీలోకి తీసుకొని దోరగా లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత సొరకాయ అన్నది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ ముక్కలు అన్నది బాండీలోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మునక్కాయ కూడా అండి, కట్ చేసుకున్న మునక్కాయలు అన్నది బాండీలోకి తీసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి చక్కగా ముక్కలకు పెట్టేటట్టు కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, కంపల్సరీగా ట్రై చేయండి. కొత్త రెసిపీ అండి. ఇదిగోండి, కలుపుకున్న తర్వాత చక్కగా ఒక ప్లేట్ అన్నది వేసి కాస్త మగ్గనిచ్చిన తర్వాత ఇదిగోండి మీడియం సైజు ఒక టమోటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్లోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని చక్కగా మగ్గనియండి. ఆవిరికి మగ్గిన తర్వాత మీరు కారం ఎంత తింటారా అన్నది మీరు తీసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం తీసుకున్నానండి. ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం ఒక 1 స్పూన్ ఎక్కువ తీసుకోండి. తక్కువ తినేవాళ్ళు అయితే ఒక 1 స్పూన్ తగ్గించుకొని తీసుకోండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి, కంపల్సరీగా ట్రై చేయండి. గ్రేవీ కోసం ఒక గ్లాస్ అన్నది వాటర్ తీసుకున్నానండి. ఇదిగోండి, చక్కగా కలిపేసుకొని ప్లేట్ వేసుకొని చక్కగా మగ్గనిస్తే సొరకాయ మునక్కాయ కర్రీ రెడీ అయిపోతుందండి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.